ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తోంది అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ఫైనల్లీ బిగ్ స్క్రీన్స్ లోకి వచ్చేసింది. మరి అవతార్ ఫ్రాంచైజీ నుంచి థర్డ్ ఇన్స్టాల్మెంట్ గా వస్తున్న ఫైర్ అండ్ యాష్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది? జేమ్స్ కెమెరూన్ కి లాంగ్వేజ్ తో పని లేదు, దేశంతో పని లేదు. వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో సత్తా చాటుతూ ఉంటాయి ఈ హాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించే విజువల్ వండర్స్. టైటానిక్, అవతార్ సినిమాలు ఇండియాలోనూ కాసుల వర్షం కురిపించాయి. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకునేలా ఇప్పటికే అవతార్ నుంచి 2 పార్టులు ఆడియన్స్ ముందుకొచ్చాయి. అయితే ఫస్ట్ పార్ట్ చూసి ఎగ్జైట్ అయిన చాలా మందికి పార్ట్ 2 అంత కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. దీంతో ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుని ఫస్ట్ పార్టీని మించేలా ఈ ఫ్రైడే అవతార్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ బాక్స్ ఆఫీస్ ముందుకొస్తోంది. జేమ్స్ కెమెరూన్ అవతార్ ఫ్రాంచైజీని పంచభూతాలని బేస్ చేసుకుని తెరకెక్కించేలా ప్లాన్ చేశారు. ఫస్ట్ పార్ట్ లో పాండోరా బ్యాక్ డ్రాప్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన జేమ్స్ వే ఆఫ్ వాటర్ కాన్సెప్ట్ తో పార్ట్ 2 ని తెరకెక్కించారు. ఇప్పుడు ఫైర్ బ్యాక్ డ్రాప్ లో ఫైర్ అండ్ యాష్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఫస్ట్, సెకండ్ పార్ట్ లో కనిపించిన ఎలిమెంట్స్ పార్ట్ 3 లో ఎక్కడా కనిపించకుండా చాలా కేర్ తీసుకున్నారు జేమ్స్. అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా 3 గంటల 17 నిమిషాల రన్ టైమ్ తో ఆడియన్స్ ని నెవర్ బిఫోర్ రేంజ్ లో మెస్మరైజ్ చేసేందుకు వచ్చేసింది. విజువల్ వండర్ గా జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అవతార్ ఫస్ట్ పార్ట్ 2009 లో విడుదలైంది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా $2.9 బిలియన్ కలెక్ట్ చేసింది. వే ఆఫ్ వాటర్ గా 2022లో వచ్చిన అవతార్ పార్ట్ 2 మన దగ్గర ప్రీ రిలీజ్ క్రేజ్ బాగానే ఉన్నా పోస్ట్ రిలీజ్ మాత్రం ఫస్ట్ పార్ట్ కి ఉన్నంత క్రేజ్ లేదు. ఈ ఎఫెక్ట్ తో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర $2.34 బిలియన్ కలెక్ట్ చేసింది పార్ట్ 2. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పార్ట్ 3 పై బాగానే కనిపిస్తోంది. దీంతో అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా $2 బిలియన్ మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారంతా. మరి చూడాలి ఫైర్ అండ్ యాష్ తో జేమ్స్ కెమెరూన్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో.